జగన్ పత్రికకు 650 కోట్లు ఇది అధికార దుర్వినియోగమే అని చంద్రబాబు నాయుడు గారు చెప్తుండ్రు. వాస్తవమే. జగన్ పత్రిక 650 కోట్లు ఇస్తే అధికార దుర్వినియోగం అవుతుంది, వాస్తవమే. దాంట్లో 100కు 100 నిజం ఒకళ్ళు ఇచ్చి ఉంటే. ఓన్లీ జగన్ పత్రికే ఇచ్చారా? మరి ఇవాళ మీరు ఆంధ్రజ్యోతి, ఈనాడు సంస్థ లాంటి వాటికి ఇస్తున్నారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారు సంస్మరణ సభ అధికారికంగా చేశారు ప్రభుత్వ ఖర్చుతోని. ఆయన ఏ ప్రభుత్వం పదవి నెరవేర్చిండని అధికారికంగా చేశారు? ఏంది ఆయనకి ప్రభుత్వానికి ప్రజలకున్న సంబంధం? ఆయన ఒక వ్యాపారస్తుడు. పచ్చళ్ళ వ్యాపారం, మార్గదర్శి చిట్ ఫండ్స్ ఇట్లాంటి వ్యాపారాలు చేసుకుంటూ సైడ్కి ఒక పత్రిక పెట్టిండు. పత్రికా రంగంలో సేవ చేసిండు, తప్పులేదు. కానీ పత్రికా రంగంలో ఈనాడు రామోజీరావు గారు లేరు. అనేక మంది పత్రికా జర్నలిస్టులు ఉన్నారు, పత్రికా అధిపతులు ఉన్నారు. అందరికీ రేపు అట్లా చేయలేతరా? ఎందుకు మీ వాత్సల్యం, మీ ప్రేమ, వాళ్ళ మీద మీకు ఉన్న బాండింగ్, కనెక్టివిటీ? ఆయన పైన ఉన్న కేసులు, వాళ్ళ సంస్థల పైన ఉన్న కేసులు విత్డ్రా చేస్తారు. ఇప్పుడు ఈయన 650 కోట్లు ఇస్తే మీరు 1300 కోట్లు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. 1300 కోట్లు కాదు, 2900 కోట్ల రూపాయల మార్గదర్శికి లాభం చేకూర్చారు మీరు. డిపాజిట్లకు సంబంధించి కేసు ఉంటే ఆర్బీఐ స్వయంగా సెక్షన్ 45 కింద ఇది చట్ట విరుద్ధం అని ఇస్తే ఆ కేసును మీరు డ్రాప్ చేశారు. ఇది దుర్మార్గమే, అది దుర్మార్గమే. మీరు ఏంది ఎట చెప్తుండు? ఆ ఒక్క పత్రికే 440 కోట్లు ప్రభుత్వ ప్రకటనలో, మిగతా వాటన్నిటికీ కలిపి 400 కోట్లే. ఈ చెల్లింపుల తీరుపై విచారణ జరపాలని మంత్రివర్గ నిర్ణయం. వాలంటరీ సర్వీసు నిరుడు ఆగస్టులోనే ముగిసింది. అయినా 9 నెలలు జీతాలు చెల్లింపు, ఉద్యోగంలో లేనప్పుడు జీతాలు ఎలా ఇవ్వడం అంటూ మంత్రుల సందేహం. రాష్ట్ర విజన్ ప్రణాళిక పేరు స్వర్ణాంధ్ర 47 అట. ఈ చెల్లింపులు చట్టవిరుద్ధం అంటున్నారు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు రాజకీయ నాయకులు ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు భార్యని చైర్మన్ పెడతాడు భారతీ సిమెంట్స్, సాక్షి పేపర్కి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సతీమణి హెరిటేజ్ సంస్థలకి ఆమె అధిపతి. ఇట్లా రాజకీయాలలో వీళ్ళు సైడ్ ఉంటేనే ఇక వ్యాపారాలు నిర్వహిస్తారు. మళ్ళీ మేము అంతా ప్రజాసేవకే ఉన్నాం, మాకు మా జీవితాలే ప్రజలకు అంకితం అంటారు. వాళ్ళ ఆస్తులు వేల కోట్లు పెరుగుతున్నాయి. ఇది హెరిటేజ్ సంస్థకి ఇప్పుడు చైర్మన్ ఉన్న భువనేశ్వరి గారికి సంబంధించి సంస్థలో 500 కోట్ల రూపాయల లాభం వచ్చింది కూటమి ప్రభుత్వం ఏర్పడగానే. ఏ పేద ప్రజల కంచంలో ఒక ముద్ద రాలే. ఇప్పుడు వీళ్ళైనా ఈయన భార్యకి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భార్యకి సంబంధించిన సంస్థకి ఇచ్చినా, రేపు చంద్రబాబు నాయుడు గారు ఆయన సతీమణికి సంబంధించిన సంస్థలకు ఏదైనా లబ్ధి చేకూర్చినా, లేదా ఆయన కోరుకున్న ఆంధ్రజ్యోతి, ఈనాడు సంస్థలకు లాభం చేకూర్చినా ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప మీరు చేసే కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఇది వాస్తవం. వాలంటరీ సర్వీసు నిరుడు ఆగస్టులో ముగిసిందట. ఎట్లా జీతాలు ఇస్తారు అంటున్నారు. వాలంటరీ సర్వీసులు నిరుడు ఆగస్టులో ముగిస్తే ఎట్లా వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు అని 5,000 రూపాయలు పేద ప్రజలకి వాలంటీర్లకు ఇచ్చే దాని మీద కక్కుర్తిపడి దాంట్లో చర్చించారు నిన్న. ఇప్పుడు ఏంటంటే వాలంటీర్లకు గుండు గీసే కార్యక్రమం చేస్తున్నారు, వాళ్ళు తొలగించే కార్యక్రమం. నిరుడు ఆగస్టులోనే అయిపోయింది. రెన్యువల్ జగన్మోహన్ రెడ్డి చేయలేదు కాబట్టి మేము కూడా చేయము. రెన్యువల్ జగన్మోహన్ రెడ్డి చేసిండా చేయలేదు పక్కన పెడితే, ఆగస్టులో నిజంగానే వాళ్ళకి రెన్యువల్ కాకపోతే మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు, మీకు ఇన్ఫర్మేషన్ లేదా? ఒక ప్రతిపక్ష నాయకుడిగా వాళ్ళని రెన్యువల్ చేయలేదని ఎందుకు ఎలక్షన్ టైంలో ఒకసారి కూడా చెప్పలేదు? నిజంగానే చేయకపోతే వాళ్ళని, మిమ్మల్ని రెన్యువల్ జగన్మోహన్ రెడ్డి చేయలేదు, నేను వస్తే చేస్తా అని ఎందుకు చెప్పలేదు? నేను వస్తే 10,000 ఇస్తా అన్నమంటే రెన్యువల్ సంగతి నీకు తెలియదా? ఆ రోజు ఇదంతా ఏంటంటే ఎత్తేసే కార్యక్రమం. దాన్ని ఎత్తేసే కార్యక్రమం చేస్తున్నారు. వాలంటీర్ని 2,60,000 వాలంటీర్ని. నిజంగానే జగన్మోహన్ రెడ్డి రెన్యువల్ చేయకపోతే, ఎందుకంటే ఆ వ్యవస్థను తీసుకొచ్చింది ఆయన, చేయకుండా ఉండరు అనే పరిస్థితి ఉండదు. ఒకవేళ చేయకపోయినా ఇవాళ మీకు అధికారం ఉంది, పవర్లో ఉండరు, మీరు చేయొచ్చు. అనేక విషయాలలో పాత అని తీస్తారు కదా. కదంబరి జత్వాని పాత కేసు కాదా, తీయలే, ఓపెన్ చేయలే, వీళ్ళది కూడా ఓపెన్ చేసి రెన్యువల్ చేయండి, ఏం తప్పే ఉంది అనేది వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి. ఇది ఒక